ఇంటి నుంచి ఎందుకు పంపాను? ఇప్పుడేమవుతుంది? ఇదేం చూసావక్క? ఎప్పుడు మీ అత్త ఫోన్ చేసినా వదిన గారు, అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? ఇదా బాలు అక్కడికొస్తే ఇక మీనాని పంపడం దేనికి? పడద్దు, మేము ఇంట్లో పడుకున్నాం. మీ అబ్బాయి పైన మేడ మీద. అదేదో ఇక్కడే తగలడచ్చు కదా. ఏమో నాకు తెలీదు. ఇంటికొచ్చిన అల్లుడిని పొమ్మని ఎలా అంటుంది చెప్పండి? పుట్టింటికి వెళ్ళి పొగరు పెరిగింది. రంగా ఇప్పుడు అల్లుడికి ఫోన్ చేసి తిడుతుందేమో. ఆయనకి ఆవిడ ఫోన్ చెయ్యొద్దులేం. ఆ దుప్పటి అందుకో, పడుకుందాం. చూసుకుంటారు కదా. ఏం చూసుకుంటాడో ఏమోనే. మీ అత్తగారు అల్లుడు గారిని చూస్తే కోసం చికెన్ తెప్పించినా మటన్ తెప్పించినా మటన్ తెస్తాను లేక ఎప్పుడు ఏమవుతుందోనని గుండెని గుప్పెట్లో పెట్టుకుని బ్రతుకుతుందేమోనని హడలిపోతున్నాను రా. దేవుడు దేవాలి. అందరూ నిద్రపోయి ఉంటారు. మీనా మీద పో. నీకు కోపం వస్తుందా? లేదు. అమ్మ పెళ్ళయ్యాక భర్తతో పాటు పుట్టింటికి రావాలని. పాపం బాబు పైన నువ్వు కింద. మూసుకో. నేను చూసుకుంటాను. అబ్బా, ఎన్నాళ్లకు దొరికావే. సారిక ఎవరు? నాకేం తెలుసు, సినిమాల్లో రారా. వస్తారా? నేను కూడా నీ మీద పగతోనే ఉన్నాను. రేయ్, అన్నను గుర్తున్నారా? పద. బావ గజతో గొడవ పడుతున్నాడు. నేనుంటానని ఊహించి చేసుకుని ఈ రాత్రి వీడొస్తే బుద్ధి చెప్పాలనే ఉండిపోయాను. పెట్టుకుంటే ఏం చేస్తావురా? ఏం చేస్తావు? ఆడపిల్ల పుట్టింటికొస్తే అలా ఉండాలంటే పోలీసులకు పట్టించాలి. పోలీసుల దాకా ఎందుకక్క? నా ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మా జోలికి రాకు. నీ ప్రతి కథ. మీరు లేకపోయి ఉంటే నా పరిస్థితి ఏమయ్యేదో. మీరు కూడా వెళ్ళి పడుకోండి. పాపం మీ నిద్ర కూడా వేస్ట్ అయినట్టుంది. పార్వతిగా వెళ్ళి ధైర్యంగా పడుకోండి. వెళ్ళండి. అల్లుడు గారు నిన్ను కాపాడడానికి ఉండిపోయారని తెలియక పంపించేయమని చెప్పానే. నీ వరకు నువ్వు కరెక్టే. నువ్వు అమ్మలా ఇదేంటి ఎక్కడా చూడలేనట్టు ఇక్కడికే వాకింగ్కి వచ్చాడు? ఎవరు? అందుకనేమో ఇక్కడికి వచ్చాడు. వాళ్ళతో మనకేట్రా, పద. నీతో పర్సనల్గా మాట్లాడాలి. కేసు గెలిచేసరికి ఎంత పొగరుతో ఏం మాట్లాడాలని వచ్చావో అది చెప్పు. నా జీవితంలో పద్ధతి బాగాలేదని హెచ్చరించడానికి వచ్చాను. ఎవరిని చూసి ఎవరనుకుంటున్నావో? ఇదో కొత్త అభియోగమా? కూర్చోబెట్టుకుని వెళ్ళాడు. అప్పుడు ఎవరి వెనకాల ఎవరు పడుతున్నట్టు? సంస్కారం కాదు. ఈ కాలం పిల్లలు వాళ్ళు. పమ్మా, మీరు అపార్థం చేసుకున్నట్టున్నారు. నీ కొడుకును అదుపులో పెట్టుకో, లేదంటే పోలీస్ రిపోర్ట్ ఇస్తాను. దానికోసం కోటీశ్వర్ల సంబంధాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. లేవు. మరేం బుద్ధులంటారు? అమ్మా, మీరు చాలా తప్పుగా మాట్లాడుతున్నారు. వాడి ఏ పని చేయరు. రవి అసలే తప్పు చేయడు. వదిలేరా. తెలుసుగా నా గురించి. చూడు, నాగా తెలుసు. మీ కూతుర్ని కూడా మీరు అలాగే అదుపులో పెట్టుకోండి. ఇంకెక్కడికి వెళ్ళటం లేదు. ఎవరింటికి వెళ్ళడం లేదా? అదా, ఒకసారి వెళ్ళాను నాన్న.
ఎందుకు వెళ్ళావు? అందుకే చాలా దూరం వెళ్ళినట్టున్నావు. అంటే పళ్ళు రాలగొడతాను. తెలుసు. ఎలా తెలుసు? నా ఫ్రెండ్ మాత్రమే. ఏమున్నా ఎలాంటిదైనా ఫ్రెండ్ అయినా సాయి ఇది చెయ్యి అది చెయ్యని ఏ విషయంలోనూ ఇబ్బంది పెట్టలేదు. మరోసారి ఈ రూపంలో మనం అంతా వివాదాల్లో. తనకి డబ్బుందన్న అహంకారం నాన్న. ఆయనకేదుంటే నీకెందుకురా? నాకు వార్నింగ్ ఇచ్చాడు. అంతదాకా వచ్చాడా? అంతేనా? ఇంకా ఏమైనా ముందుకెళ్లారా? చూసావా, ఇది ఇప్పటికే ఎలాంటి రంగు పులు. ఇదంతా బాలుగాడికి తెలియకుండా చూసుకో. వాడిదాకా వెళ్ళిందంటే ఎత్తిన పడేదే కాదు, అన్నీ అయ్యబుద్ధులే వచ్చాయి సన్నాస్కి. ఈ ప్యాలెస్ లో ఎంతమంది సర్వెంట్స్ ఉన్నారు? మీ కోడలి అవన్నీ నువ్వు చేసి పంపించావు కదా. వెళ్ళట్లేదా? నారం లేని నాలుగు ఎటు పడితే ఆడు తిరుగుతుంది. సరే గాని వీడేంటి సిగ్గు లేకుండా అత్తారింటికి వెళ్ళున్నాడు? వెంట ఎప్పుడు వెళ్తున్నాడు, ఏం తింటున్నాడు, అసలు తిన్నాడా లేదా అనేది. ఆషాఢం, అపచారం, అనాచారం, అమంగళం. ఫోన్ చేయడం ఎందుకు? నేనే వచ్చి పడిపోయినట్టుంది. ఆమె నర్వస్ సిస్టమ్. వన్ హ్యాస్ టు ఫెయిల్. లవ్ లో ఫెయిల్ అవ్వాలి, చదువులో ఫెయిల్ అవ్వాలి, వ్యాపారంలో ఫెయిల్ అవ్వాలి. ఎందుకు అవ్వాలంటే టు సీ ద కిక్ ఆఫ్ లైఫ్. ఎలా ఎదిగాం కాదు, పడిన తర్వాత ఎలా మళ్ళీ బౌన్స్ అయ్యాం. ఒరిజినాలిటీస్ బయటకు వస్తాయి. ఫ్రెండ్స్ ఎవడో ఎనిమి ఎవడో తెలిసిపోతుంది. ఇవన్నీ ఎలా తెలుస్తాయి? మామూలుగా సబ్బాలే లేదు సార్. మీరు బాగున్నప్పుడు అందరు బాగుంటారు. చిన్న తేడా వచ్చినప్పుడు తెలిస్తే మీకు ఎవడు శత్రువు ఎవడు మిత్రుడు.